ఉందా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఇనుము, ఇత్తడి వంటి లోహాలను బంగారంగా మార్చవచ్చునని, దానిని పరుసవేది అంటారని, ఆ విద్య బైరాగులకు, యోగులకు తెలుసునని ఎవరో అనుకుంటూ ఉండగా విన్నాడు. ఆ క్షణం నుంచి ఎలాగైనా ఆ పరుసవేది విద్యను నేర్చుకొని తాను అప్పటికప్పుడే ధనవంతుడైపోవాలనే కోరిక చంద్రం పసి మనసులో గాఢంగా నాటుకుంది. అప్పటి నుంచి ఊరికి ఎవరైనా సాధు సన్యాసులు వస్తే బడి మానేసి వాళ్ల వెంట తిరిగేవాడు. కానీ వాళ్ళెవరూ పరుసవేది తెలిసిన వాళ్ళు కారు. కొంతమంది సాధువులు తాము అన్నీ చదించిన వాళ్లమని, తమకు బంగారంతో పని ఏముందని ఎదురు ప్రశ్న వేసేవారు చంద్రాన్ని. మరికొంతమంది అటువంటి విద్యలు లేవని, అయినా చిన్నపిల్లలు వాటి గురించి ఆలోచించకూడదని మందలించేవారు. ఎవరెన్ని చెప్పినా చంద్రంలో మార్పు రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ గనక